హలో ఎవరివన్. అసలు ఫైనల్ ఫేజ్ లో ఎలా పెట్టుకోవాలి కౌన్సిలింగ్ లో వెబ్ ఆప్షన్స్ అనేది, అసలు మనకి ఇంకా ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి, అసలు మనము ఎలా అడ్మిషన్ తీసుకోవాలి, ప్రతి ఒక్కరికి కావాల్సింది మనకి సీట్ అయితే రావాలి. సో ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యేలా నేను ఒక 20 టిప్స్ అయితే నాకు తెలిసినవి అండ్ చాలా రీసెర్చ్ చేసి నేనైతే ఒక 20 టిప్స్ పీడిఎఫ్ అయితే చేశాను అనమాట. సో ఈ మీరు కొంచెం పేషెన్స్ తోని వీడియో ఎండ్ వరకు చూస్తే చాలు ఫైనల్ ఫేజ్ లో వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి, అసలు మనము ఆర్డర్ లో పెడితే మనకి సీట్ అనేది వస్తుంది, క్లియర్ గా మీకే అర్థమైపోతుంది. అండ్ మీరు జస్ట్ చేయాల్సింది సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే నాకు చాలా సపోర్టివ్ గా ఉంటుంది. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ లో హ్యాపీగా కమెంట్ చేయొచ్చు, నేను ప్రతి ఒక్క కమెంట్ కి రిప్లై అనేది ఇస్తున్నాను. అండ్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి టాప్ 20 ఫైనల్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ టిప్స్ టీఎస్ ఎంసెట్ 2025. సో మీ అందరికి యూజ్ కావాలని చెప్పేసి మీ అందరికి మీకు వెబ్ ఆప్షన్స్ లో ఎలా పెట్టుకోవాలి, ఏంటి క్వశ్చన్స్ అని మీకు మైండ్ లో చాలా రన్ అవుతా ఉంటాయి. సో మనం దాని గురించి ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాము. ఫస్ట్ వచ్చేసి స్టార్ట్ ఫ్రమ్ ద టాప్ ప్రయారిటీ కాలేజ్. సో ఎప్పుడైనా కానివ్వండి, అది ఏ కాలేజెస్ ఉన్నాయి అండ్ ఇంకే కాలేజెస్ లో మనకి సీట్స్ అయితే ఉన్నాయో చూసి అందులోనే టాప్ కాలేజెస్ సెలెక్ట్ చేసుకోండి. టాప్ కాలేజెస్ సెలెక్ట్ చేసుకున్నాక మీకు ఆల్వేస్ ప్లేస్ యువర్ డ్రీమ్ కాలేజ్ కోర్స్ అట్ ద టాప్ ఈవెన్ ఇఫ్ ఇట్స్ హార్డ్ టు గెట్. మనకి రాదు అని తెలిసి కూడా మనము టాప్ కాలేజ్ పెట్టడం వల్ల ఆ ఆర్డర్ లో ఆ జరిగే ప్రాసెస్ లో మనకి లక్ ఉంటే వచ్చే ఛాన్సెస్ ఎక్కువ శాతం ఉంది. అండ్ లాస్ట్ ఇయర్ దాని ముందు ఇయర్ కూడా అలానే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్టయితే యూజ్ లాస్ట్ ఇయర్ క్లోజింగ్ ర్యాంక్, రిఫర్ టు 2024 క్లోజింగ్ ర్యాంక్ టు ప్రిడిక్ట్ విచ్ కాలేజ్ యూ క్యాన్ రియలిస్టిక్ గెట్. సో మనకి ఏదైతే కాలేజ్ వస్తుందో అనేది చూసుకోవాలి అంటే 2024 కట్ ఆఫ్స్ ఉంటాయి. అండ్ మీకు ఇంకా పీడిఎఫ్ కావాలి అని అంటే నేను కొంచెం రీసెర్చ్ చేసి అయితే కొంచెం టైం పడుతుంది. మీకు సెకండ్ ఫేజ్ మీకు కట్ ఆఫ్స్ అయితే క్లోజింగ్ ర్యాంక్స్ అయితే నేను ఇవ్వబోతున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డోంట్ స్కిప్ ఎనీ ఆప్షన్. సో ఈవెన్ ఇఫ్ యు ఆర్ ensure add more options means more chances. సో నేను ఫస్ట్ వీడియోస్ నుంచి చెప్తున్నాను, మీకు మినిమం 40+ 50+ కాలేజెస్ అయితే పెట్టుకోవాలన్నమాట. సో ఎన్ని ఎక్కువ కాలేజెస్ పెట్టుకోవాలని మీకుంటే, ఎన్ని ఎక్కువ కాలేజెస్ పెట్టుకుంటే మీకు అంత ఛాన్స్ అనేది ఉందన్నమాట కాలేజ్ అలౌట్ కావడానికి. సో నేను ఫస్ట్ నుంచి ఇదే చెప్తున్నాను, మినిమం 50+ కాలేజెస్ అయితే టార్గెట్ గా పెట్టుకోండి. ప్రతి ఒక్కటి లైన్ బై లైన్ కోర్స్, ఎలా ఫస్ట్ కోర్స్ ఏం కావాలి అండ్ సెకండ్ కోర్స్ ఏం కావాలి ప్రతి ఒక్కటి క్లియర్ గా తెలుసుకొని పెట్టండి చాలు, మీకు వచ్చే ఛాన్సెస్ ఉంది. ఫైనల్ ఫీస్ అనేది మనకి క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. ఇఫ్ వన్ సీట్ రాలేదా, సో మీరు జస్ట్ స్పాట్ కోటాకి వెళ్ళడం, మేనేజ్మెంట్ కోటాకి వెళ్ళడం, మనీ వేస్ట్ చేసుకోవడం, ఇదంతా చాలా రిస్కీ ప్రాసెస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంక్లూడ్ సేఫ్, మోడరేట్ అండ్ రిస్కీ కాలేజెస్. ఇక్కడ చూడండి, బ్యాలెన్స్ యువర్ లిస్ట్, రిస్కీ టాప్ కాలేజెస్, మోడరేట్ విత్ ఇన్ ర్యాంక్ రేంజ్, సేఫ్ బిలో యువర్ ర్యాంక్. సో మనకన్నా సపోజ్ ఇప్పుడు 20K ర్యాంక్ ఉంది, 25K ర్యాంక్ కట్ ఆఫ్ మనకి క్లోజింగ్ ర్యాంక్ పెడదాము అండ్ 15K క్లోజింగ్ ర్యాంక్ పెడతాము. సో అండ్ 20K ర్యాంక్ క్లోజింగ్ పెడదాం. సో ఇలా పెడితే మనకి 100% వచ్చే ఛాన్సెస్ అవుతుంది. ఫస్ట్ నుంచి ఇదే చెప్పుకుంటూ వస్తున్నాను నేను. సో మీకు ఫేజ్ 1 లో సీట్ రాలేదు, ఫేజ్ 2 లో సీట్ రాలేదు అని అంటే ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వండి. యూజ్ మాక్ అలాట్మెంట్ స్ట్రాటజీ, స్టిమ్యులేట్ యువర్ ఆప్షన్స్ ఇన్ అన్ ఎక్సెల్ ఆర్ నోట్బుక్ టు టెస్ట్ కాంబినేషన్స్. సో మనము మాక్ అలాట్మెంట్ పెట్టడం వల్ల ఆల్రెడీ మనకి ఆ స్ట్రాటజీ అనేది అర్థమైపోయింది, ఎలా అవుతుంది ఏంటి అనేది. సో దాన్ని బట్టి మీకైతే ఒక ఐడియా అనేది వస్తుంది కదా, దాన్ని బట్టి బేస్ చేసుకొని మీరు ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకొని మీకు అర్థమవుతుంది. యూజ్ ఎడిట్ ఆప్షన్ విస్లీ, యూ క్యాన్ ఎడిట్ ఆఫ్టర్ లాకింగ్ వన్స్, యూజ్ దట్ ఛాన్స్ కేర్ఫుల్లీ బిఫోర్ ద డెడ్ లైన్. సో మనకైతే ఫ్రీజింగ్ పాయింట్ అనేది ఎప్పుడైతే ఉంటుందో దానికన్నా ముందే 1-2 సార్లు ఆలోచించి మరి మీరైతే వెబ్ ఆప్షన్స్ లో కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్స్ లో ఆప్షన్స్ అనేది పెట్టాలి. సో మీరు ఎంత జాగ్రత్తగా పెడితే అంత మంచి ఛాన్స్ అయితే ఉంది రావడానికి. అవాయిడ్ ఓన్లీ టాప్ కాలేజెస్. అండ్ ప్రతి ఒక్కరు చేసే మిస్టేక్ ఇదే, 19K ర్యాంక్ వచ్చింది, 20K ర్యాంక్ వచ్చింది, బట్ అసలు కాలేజ్ లో సీట్స్ ఎందుకు రాలేవు, మీరు ఓన్లీ టాప్ కాలేజ్ మాత్రమే ప్రిఫర్ చేశారు. అండ్ నేను మళ్ళీ చెప్తున్నాను, నేను లైవ్ లో చూశాను. సో ఓన్లీ టాప్ కాలేజెస్ పెట్టడం వల్ల మనకి అస్సలు వచ్చే ఛాన్సెస్ అయితే ఉండదు అనమాట. సో నేను ఏం చెప్తున్నాను, ఫస్ట్ డ్రీమ్ కాలేజెస్, మోడరేట్ కాలేజెస్, సేఫ్ కాలేజెస్, వీటి మీద మాత్రమే ఫోకస్ చేయండి. ఇఫ్ యూ ఓన్లీ గివ్ టాప్ కాలేజెస్, ఛాన్సెస్ ఆర్ హై యూ మైట్ నాట్ గెట్ ఎనీ సీట్స్. సో చూసారా ఎందుకు రాదు సీట్ అనేది. 16K ర్యాంక్ వచ్చింది, 20K ర్యాంక్ వచ్చింది, 19K ర్యాంక్ వచ్చింది. అండ్ 19K మా తమ్ముడికి వచ్చింది, తనకి సీట్ రాలేదు. తను ఎందుకంటే నన్ను అడిగి సో వెబ్ ఆప్షన్స్ ఇలా పెట్టాలి అని. సో అందరికీ కొత్తగా కాబట్టి మీరు ఎవరినైనా అడిగి, తెలిసిన వాళ్ళని అడిగి మరి కౌన్సిలింగ్ లో వెబ్ ఆప్షన్స్ లో పెట్టండి. ఎందుకంటే ఒక్క ఛాన్స్ మిస్ అయింది అనుకో, ఇది ఫైనల్ ఛాన్స్. నేను ఏదో మిమ్మల్ని భయపెట్టాలని కాదు, మీరు జాగ్రత్త పడతారని. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే యూజ్ ప్రయారిటీ బేస్డ్ ఆన్ లిస్టింగ్ 1 to 3. అరేంజ్ ఆప్షన్స్ బేస్డ్ ఆన్ యువర్ జెన్యూన్ ప్రయారిటీ, నాట్ ర్యాండమ్లీ. సో మీకు జెన్యూన్ గా ఏదైతే హై కాలేజ్ రివ్యూ చూసి అదంతా చూసి చేస్తారు కదా, దాన్ని బట్టి మీరైతే కాలేజెస్ అని పెట్టుకొని. డోంట్ రిపీట్ ద సేమ్ మిస్టేక్. అనలైజ్ వాట్ వెంట్ రాంగ్ ఇన్ phase 1 and phase 2. వాజ్ ఇట్ ఫ్యూవర్ ఆప్షన్స్ ఆర్ టూ అంబిషియస్ కాలేజెస్? సో మనం ఓన్లీ టాప్ కాలేజెస్ పెట్టామా phase 1 లో phase 2 లో, అసలు లేదంటే కొన్ని కాలేజెస్ పెట్టామా, ఏంటి మన మిస్టేక్?
ఒక్కసారి ఆలోచించు, నీకు ఒక్కసారి ఫైనల్ ఫేజ్ అయిపోతే మాత్రం చాలా సఫర్ అవుతాం. యాడ్ కాలేజెస్ ఫ్రమ్ సరౌండింగ్ డిస్ట్రిక్ట్స్. నీ సరౌండింగ్ డిస్ట్రిక్ట్స్ లో కానీ ఇక్కడ చూడండి, డోంట్ లిమిట్ యువర్ సెల్ఫ్ టు యువర్ లోకల్ ఏరియాస్, ఎక్స్ప్లోర్ నియర్ బై డిస్ట్రిక్ట్స్. నీకు ఇదే దగ్గర అవుతుంది కానీ అదే పెట్టి ఊరుకోవడం వల్ల నీకు వచ్చే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. ఎందుకంటే అందులో కట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటాయి. సెకండ్ ఫేజ్ కట్ ఆఫ్ డిఫరెంట్, ఫస్ట్ ఫేజ్ కట్ ఆఫ్ డిఫరెంట్, ఫైనల్ ఫేజ్ కట్ ఆఫ్ డిఫరెంట్. సో కొన్ని సీట్స్ మాత్రం ఉంటాయి ఫైనల్ సీట్స్ లో. ఒక్కసారి మీరు మిస్ అయితే మాత్రం, నేను ఇన్నిసార్లు చెప్తున్నానంటే ఆ మేనేజ్మెంట్ కోట అనేది, అంత మనీ అనేది మనం అఫోర్డ్ చేయలేము. ఎందుకంటే ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఎలా ఉంటుందో లైఫ్ ఇప్పుడు మనం చూస్తున్నాం కాబట్టి. సో జాగ్రత్తగా పెట్టుకోండి. రీసెర్చ్ ఈచ్ కాలేజ్ బిఫోర్ యాడింగ్. ఒక్కొక్క కాలేజ్ మీరు యాడ్ చేసే ముందు అందులో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఫ్యాకల్టీ ఎలా ఉంది, అండ్ కాలేజ్ రివ్యూ ఎలా ఉంది, యూట్యూబ్ ఉంది మనకి, అండ్ మనకి కాలేజ్ దునియా ఉంది. ఇలా చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. అండ్ మీకు ఏదైనా కాలేజ్ రివ్యూ కావాలంటే చెప్పండి, నేనే చేస్తాను జెన్యూన్ గా. నో ద క్యాంపస్ కోడ్ అండ్ నేమ్, అవాయిడ్ కన్ఫ్యూజ్ బై కేర్ఫుల్ చూసింగ్ కరెక్ట్ కాలేజ్ కోడ్. అండ్ ఇక్కడ ఇది చాలా మిస్టేక్స్ చేశారు. సపోజ్ ఇప్పుడు సిఎంఆర్ లో 3 to 4 బ్రాంచెస్ ఉన్నాయి. అందులో ఒక్కొక్క బ్రాంచ్ కి ఒక్కొక్క ఏమంటారు బ్రాంచ్ కి ఒక్కొక్క కోడ్ అనేది డిఫరెంట్ అని ఉంటుంది. సిఎంఆర్ ఈసీ అని ఉంటుంది, సిఎంఆర్ కే అని ఉంటుంది. సో ఇలా మీరు కోడ్ జాగ్రత్తగా 1-2 సార్లు చెక్ చేసుకొని పెట్టండి అనమాట. అండ్ మల్టిపుల్ బ్రాంచెస్ ఇన్ సేమ్ కాలేజెస్. లైక్ ఇఫ్ యూ ఒక కాలేజ్ అనేది యాడ్ చేసావు, అందులోనే సిఎస్సి పెట్టు, ఈసీ పెట్టు, ఐటీ పెట్టు, ఇలా చాలా వెబ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి కదా. అలా పెట్టడం వల్ల నీకు రావడం ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అండర్స్టాండ్ బ్రాంచ్ ప్రిఫరెన్స్ ఆర్డర్. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, సిఎస్సి పెట్టండి, ఐటీ, ఈసీ, ఏఐఎంఎల్ బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్ అండ్ స్కోప్. ఫస్ట్ నాకు ఏది కావాలి, తర్వాత నేను వెళ్తాను ఐసీలోకి వచ్చిన, అండ్ ఐటీలో వస్తే ఒకవేళ జాయిన్ అయితే నాకు ఇంట్రెస్ట్ ఉంటుందా, ప్రతి ఒక్కటి చూసుకొని పెట్టండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డోంట్ స్కిప్ లోవర్ ఫీ కాలేజెస్. తక్కువ ఫీ ఉంది కదా, మంచిగా ఉంటుందా లేదా అని చెప్పేసి అయితే మీరు ఆలోచించి అయితే అలా ఆ కాలేజెస్ అనేది వదిలిపెట్టకండి. సో అందులోనే వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. నెక్స్ట్, వెరిఫై ఇఫ్ కాలేజ్ హ్యాస్ ఎన్బిఏ అండ్ ఎన్బిఏ accredited college are better recognized. సో NIRF ర్యాంకింగ్ అని ఉంటుంది, NBA ర్యాంకింగ్, సంథింగ్ ర్యాంకింగ్స్ అనేవి ఉంటాయి. దాన్ని బట్టి మాత్రమే మీరు అనేది చూసుకోండి. ఫైనల్ ఫేజ్ ఈక్వల్స్ టు లాస్ట్ ఛాన్స్. ట్రీట్ దిస్ సీరియస్లీ, నో స్లైడింగ్ ఆర్ చేంజ్ ఆఫ్టర్ దిస్ రౌండ్. 1-2 సార్లు మళ్ళీ చెప్తున్నాను. ఒక్కసారి ఫైనల్ ఫేజ్ అయిపోతే మాత్రం మీరు చాలా సఫర్ అవ్వాల్సి వస్తారు. ఒకవేళ మీరు ఫీజు కట్టేంత ఉంటే పర్లేదు, బట్ మనము ఎలా ఉన్నామో ఏంటో అనేది మనకి మాత్రమే తెలుస్తుంది. సో 1-2 సార్లు ఆలోచించి జాగ్రత్తగా పెట్టు. మినిమం 50+ కాలేజెస్, నా సజెషన్ 50+ కాలేజెస్ ఉండాలి. యూజ్ ఆప్షన్ ఎంట్రీ ఇన్ సైబర్ కేఫ్ ఆర్ డెస్క్టాప్. అవాయిడ్ మొబైల్ మిస్టేక్స్, బెటర్ టు డూ ఆన్ ల్యాప్టాప్ ఆర్ విత్ గైడెన్స్. ల్యాప్టాప్ లో చేయడం వల్ల మనకంటూ ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది అర్థమవుతుంది. సో మనం కేర్ఫుల్ గా పెడతాం. అదే మొబైల్లో అంటే ఆప్షన్స్ డిఫరెంట్ గా ఉంటాయి. సో పెట్టడం కొంచెం కష్టం అవుతుంది. సేవ్ అండ్ టేక్ స్క్రీన్ షాట్ ఆఫ్టర్ లాగింగ్. ఒకసారి లాక్ చేశాక మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, ప్రింట్అవుట్ తీసుకుంటే మీకు ఇంకా బెటర్. డోంట్ డిలే టిల్ లాస్ట్ మినిట్. Server may get busy on the last day. Complete entry at least 1 day before. ఒక్కసారి ఎండ్ లో చేసుకుందాం, టైం ఉంది అనుకుంటే ఆ టైం నీకు తెలియకుండానే టైం అయిపోతుంది. సో జాగ్రత్తగా నువ్వు ముందే కంప్లీట్ చేసుకొని పెట్టుకో. అండ్ ఇవన్నీ టిప్స్ మీకు యూజ్ అయినాయి అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే మీరు హ్యాపీగా కమెంట్ చేసేయండి, నేను హెల్ప్ చేస్తాను పర్సనల్ గా. అండ్ ప్రతి ఒక్క కమెంట్ కి రిప్లై ఇస్తున్నాను, ఎందుకంటే నేను మీ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి కమెంట్ చేశాను. ఎలా పెట్టాలి ఏంటి అనేది. సో స్ట్రగుల్ నాకు తెలుసు కాబట్టి ప్రతి ఒక్క కమెంట్ కి నేను రిప్లై ఇస్తున్నాను. అండ్ మీరు జస్ట్ చేయాల్సిన సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే చాలు. అండ్ ఈ రీల్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయిపోతారు. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కి షేర్ చేస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మాత్రం అస్సలు మర్చిపోవాలి. బై నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.